మహాగణుడ మహోన్నతుడ ప్రేమించిన ప్రియాపరులకు తండ్రి మహోన్నతమైన నీ నామాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం. ఇంతవరకు నీ కుమారుని ద్వారా శ్రేష్టమైన నీ మాటలను మాకు వినిపింపజేశారు. మరికొన్ని నిమిషాలు తండ్రి నీ పక్షాన నిలబడి నీ మాటలను అందిస్తుండగా నీ ఆత్మ సహాయం దయచేయండి, నీ ఆలోచన చేత నడిపించండి. నీ కృపను మాకు అనుగ్రహించి సహాయం దయచేయమని నాయన, ఏ మాటలైతే మాకు అవసరమో ఆ మాటలు మాకు తెలియచేయమని కృప చూపించమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఒక మనలను ధైర్యపరిచే ఒక మంచి మాటను మనం విందాం. దేవుని నమ్మిన వారు ఎప్పుడు కూడా సిగ్గుపడినట్టుగా కానీ అవమానపరచబడినట్టుగా కానీ ఎక్కడ లేఖనాల్లో లేదండి. కానీ లోకంలో చాలామంది కూడా బాధ పెట్టిన సందర్భాలు, కేవలం దేవుణ్ణి నమ్మినందుకు, క్రీస్తుని అంగీకరించినందుకు అవమానించిన సందర్భాలు ఉన్నాయి, బాధ పెట్టిన సందర్భాలు ఉన్నాయి, సిగ్గుపరిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుడు మనకి ఒక నిరీక్షణకరమైనటువంటి కొన్ని సంగతులు మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను ప్రియమైన వాళ్ళరా, దేవుని నమ్మితే సిగ్గుపడతామా? లోకంలో మనకు సిగ్గు కలుగుతుందా? దేవుని నమ్మకపోతే సిగ్గు కలుగుతుందా? దేవుని నమ్మితే సిగ్గుపడతాం మనం? చెప్పాలి సమాధానం. దేవుని నమ్మినందుకు మనం ఏమైనా సిగ్గుతో ఏమైనా జీవిస్తున్నామండి? లేదు, గర్వంగానే జీవిస్తున్నాం. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని సిగ్గుపరచడండి. దేవుడు ఎప్పుడు కూడా మనలను హెచ్చించాలనుకుంటాడు తప్ప మనల్ని ఎప్పుడు కూడా అవమానపరచాలని దేవుడు అనుకోడు, సిగ్గుపరచాలని దేవుడు అనుకోడు. అందుకనే యాకోబు గారి గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు. అదేంటో ఒకసారి ఆ మాట మనం చూద్దాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 22వ వచనంలో యాకోబు గురించి దేవుడు మాట్లాడుతున్న మాట మనం చూడగలిగితే, యెషయా గ్రంథం 29వ అధ్యాయము 22వ వచనం యాకోబు గారి గురించి దేవుడు చెప్తున్న మాటలు. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరి కుటుంబం గురించి అమ్మా? యాకోబు కుటుంబం గురించి దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. చదువు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. చాలు తండ్రి. ఇక్కడ మనం చూడగలిగితే యాకోబుకి ఏం కలగదటంటే, ఏమి నొందడంట? సిగ్గు నొందడు. ఎందుకనంటే ప్రియమైన వాళ్ళరా, యాకోబుని పట్ల దేవుడి యొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు. యాకోబుని దీవించడానికి దేవుడు ఎవరికి మొట్టమొదటిగా మాట ఇచ్చాడు? యాకోబు దీవించబడడానికి ఎవరికి మొట్టమొదటిగా మాట ఇచ్చాడు? అబ్రహాముకి మాట ఇచ్చాడు. దేవుడు నీ సంతానాన్ని ఎలాగ చేస్తాడంట? ఇసుక రేణుల వల్లే చేస్తానన్నాడు. ఇంకా ఏమని చెప్పాడు? ఆకాశ నక్షత్రం వల్లే. ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టడం సాధ్యమేనండి? సాధ్యం కాదు. పోనీ ఎప్పుడైనా లెక్కించారా? ఎప్పుడైనా కొన్నైనా సరే ఒకసారైనా కొన్నైనా లెక్కించారా? లెక్క పెట్టాను, నేను ట్రై చేశాను అన్న వాళ్ళు చేయి చూపించండి. నేను లెక్క పెట్టానండి. లెక్క పెట్టి అలిసిపోయాను నేనైతే. ఏమండి, ఆరు బయట మంచం మీద పడుకున్నప్పుడు నక్షత్రాలు మా నాన్నగారు చూపించేవారు. మా నాన్నగారికి వాళ్ళ తాతయ్య గారు చెప్పేవారట, ఒరే మన పితరులు మంచివాళ్ళు, సమాజానికి మేలు చేసిన వాళ్ళు అలాగ ఒక్కొక్క నక్షత్రంలాగా ఉంటారని చెప్పేవారట. అంటే వాళ్ళు చెప్పిన పద్ధతి. కానీ అక్కడ ఉన్న నక్షత్రాలు మన పితరులు కాదు, మంచి చేసిన వాళ్ళు కూడా కాదు. ఏంటి, ఆ నక్షత్రాల వాళ్ళు నిరంతరం ప్రకాశిస్తాయి కాబట్టి అలాగ ప్రకాశించమని చెప్పాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ చిన్నప్పుడు లెక్కెట్టేవాళ్ళండి. 1 2 3 4 అని. ఎన్ని లెక్క పెడతాం? లెక్క పెట్టలేం. ప్రభుని నమ్మిన తర్వాత ఒకసారి కాకినాడ బీచ్కి వెళ్ళాను నేను. బీచ్కి వెళ్ళినప్పుడు అబ్రహాం యొక్క సంతానాన్ని ఇసుకరేణిలా చేస్తానన్నాడు కదా, ఇంత ఇసుక తీసుకున్నానండి. తీసుకొని ఇసుకరేణులు ఎక్కడతంటే అవి చేతులను జారిపోతున్నాయి తప్ప లెక్క పెట్టడం అసాధ్యం అవుతుంది. కానీ దేవుని యొక్క కృప కూడా అసాధ్యమైన రీతిలో మన యొక్క ఊహకి అందని కృపను మన పట్ల ఆయన దయచేస్తున్నాడు. ఆయన నమ్మిన పిల్లల్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టాడు. మొట్టమొదటి గమనించండి, మనం దేవుని పరిపూర్ణంగా నువ్వు నమ్మగలిగితే అందులో అనుమానించకూడదు. ఏంటి, ఎటువంటి సందేహపడకూడదు. పరిపూర్ణంగా నువ్వు విశ్వాసం ఉంచితే ప్రియమైన వాళ్ళరా నిన్ను విడిచిపెట్టడు. ఏంటి, నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయును అన్నాడు ఆయన. ఎంత బాగుందండి మాట. మనకెంత ధైర్యాన్ని ఇస్తుంది.
మరి బైబిల్ చదివేటప్పుడు ఇటువంటి వచనాలు మీ కళ్ళ ఎదుట పడినప్పుడు మీకు ధైర్యాన్ని ఇస్తున్నాయా? ఆ మాటల చేత మీరు ధైర్యపడుతున్నారా? ఆదరించబడుతున్నారా? ఒకసారి ఆలోచించండి. దేవుడు అన్న మాట ఏంటంటే నిన్నెప్పుడు కూడా ఎప్పుడు అది ఏ కాలమైనా అది కరువు కాలమైనా, రోగాలతో ఉన్న కాలమైనా, బాధాకాలమైన ఏ కాలమైనా, కరోనా లాంటి భయంకరమైన కాలమైనా, ఏంటి ఎటువంటి కాలమైనా సరే ఆయన ఏమన్నాడు? ఎప్పుడు ఎన్నడు విడనాడును అన్నాడు. నేను ఏమాత్రం విడిచిపెట్టను అన్నాడు. అటువంటి తండ్రి మరి మనల్ని సిగ్గుపరుస్తాడా? సిగ్గుపరచడు. నువ్వు సిగ్గునందవు అంటాడు. యాకోబు గారు ఇక మీదట ఏమనొందడంట? సిగ్గునొందడు. తన మామ దగ్గర ఎన్ని అవమానాలు పొందాడండి. ఆళ్ళ మామ ఎన్ని మోసాలు చేశాడు. ఏండి మందలో మోసం చేశాడు. ఏండి ఆస్తిలో మోసం చేశాడు. జీతంలో మోసం చేశాడు. అన్ని మోసాలే. కానీ ప్రియమైన వారులారా, ఆయన నమ్మినవాడు ఎవరు? నమ్మకమైన వాడు. అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని ఆయన పిలుచుకోవడానికి ఆయన ఎంతో సంతోషపడ్డాడు తెలుసండి. అటువంటి దేవుణ్ణి యాకోబు గారు విడిచిపెట్టలేదు. ఆయన ప్రార్థన చేస్తూ దేవదూత వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆ దేవదూతను పట్టుకుని నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. తెల్లవార్ల వరకు పెనులాడేటండి. చూడండి ఎంత పట్టుదల కలిగిన వాడు. చిన్నప్పుడు చందమామ కథల్లో ఏంటి ఒక కథ చదువుకుంటాం. బేతాళుడు విక్రమార్కుడేనా? ఎవరండి? విక్రమార్కుడేనా? నాకైతే గుర్తులేదు. ఈ కథ ఎప్పుడు కూడా ఒక బేతాళుడు వచ్చి అంటే ఈ విక్రమార్కుడేనా? పేరు కరెక్టేనా? నాకైతే గుర్తులేదు. అతను శవాన్ని తీసుకెళ్తూ ఉంటే ఒక బేతాళుడు వచ్చి ఆ శవం కోసం ఒక కథ చెప్పేదట. ఆ కథ రాజా నువ్వు విప్పు అనేదండి. ఆ కథ విప్పడం రాకపోతే ఏం చేసేదండి? బేతాళుడు వచ్చి ఆ శవాన్ని పట్టుకుని వెళ్ళిపోయి అది ఇది ఒక కథ, ఊహాగానం ఇది. కానీ ప్రియమైన వాళ్ళారా, యాకోబు గారిది అటువంటి ఊహాగానం కాదు, అటువంటి ఊహించి చెప్పేది కాదు, యథార్థ సంఘటన. దేవదూతతో పెనుగులాడాడండి ఉదయకాలం తెల్లవారి వరకు కూడా. ఒరే బాబు నన్ను వదిలే, తెల్లవారిపోతుంది, నేను వెళ్ళిపోనానంటే నిశ్చయంగా నన్ను ఆశీర్వదించి ఇప్పుడు వదిలేస్తానన్నాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, తొడ మీద దేవదూత కొడితే తుంటున్నారని తెగిపోయినా సరే విడిచిపెట్టలేదండి. అతని పట్టుదలకి దేవుడు ముగ్ధుడైపోయాడు. కాబట్టి యాకోబు యొక్క జీవితంలో ఎన్నో లోకపరంగా అలాగే ఇంట్లోనే ఏంటి తన భార్యల విషయంలో, అలాగే ఇంకా ఆలోచన బిడ్డల విషయంలో, అలాగే మా మామగారి విషయంలో, అందరి విషయంలో కూడా అతను మోసపోయాడు. ఏంటి అలాగే అవమానాలు పొందాడు, హేళనలు పొందాడు. కానీ దేవుడు మాత్రం ఆయనని అవమానపరచలేదు. దేవుడు హెచ్చించాడు, దినదినము దీవించాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా సిగ్గుపరచలేదు యాకోబు గారిని. మరి యాకోబు గారే దేవుణ్ణి విడిచిపెట్టకుండా అంత నమ్మకంగా జీవించినప్పుడు ప్రియమైన వాళ్ళారా, మనం కూడా అలాగే జీవిస్తే మనం కూడా సిగ్గుపడేటట్టుగా మన జీవితాలు ఉంటాయా? ఉండవు. లేఖనాల్లోకి వెళ్ళి చూడగలిగితే నువ్వు సిగ్గునందవు అంటున్నాడు యాకోబు గారిని. నువ్వు సిగ్గునందవు, ఇక మీదట యాకోబు సిగ్గునందడు అంటున్నాడు. మరి మన జీవితాల గురించి కూడా ఒకసారి ఆలోచన చేస్తే సిగ్గునందవు అనే మాటను మీరు టైటిల్గా రాసుకోనండి, లేకపోతే నీవు సిగ్గునందవు అని రాసుకోనండి. దేవుని నమ్మిన నాకు సిగ్గు ఉంటుందా, లేకపోతే దేవుడు నన్ను సిగ్గుపరుస్తాడా? మీకు ఎలాగ బాగుంటే అలాగ రాసుకోనండి. కానీ నేను మాత్రం ఏమని రాసుకున్నానంటే నేను సిగ్గునందను. కింద క్యాప్షన్ ఏం పెట్టుకునంటే దేవునిలో నమ్మకంగా నేను ఉన్నంత కాలము నేను సిగ్గునందను, నన్ను ఎక్కడ సిగ్గుపరచడు. ఈ మెసేజ్ తీయడానికి కారణం ఏంటంటే ఈ వారంలో ఒక గుడ్ న్యూస్ నా దృష్టికి వచ్చిందండి. అది నేను ముగింపులో చెప్తాను ఏంటి, ఎందుకంటే మీ అందరితో పంచుకోవాలనేసి నేను ఆగాను. అంటే ఈ మాట వినగానే మొదట నేను ఆ విషయాన్ని తిరస్కరించాను. కానీ అక్కడ పెద్దలు నన్ను కాస్త వాళ్ళు ఏమన్నారంటే మీరొచ్చి మేమిచ్చేది తీసుకుంటేనే మాకు గౌరవం అనేసి వాళ్ళు కాస్త పెద్ద తరహాగా చెప్పినప్పుడు నేను కాదనలేకపోయాను. ఒక విధంగా వాళ్ళు ఇచ్చేది నేను తీసుకోవడానికి అయితే అర్హుని కాదు. ఇంతకీ ఏంటనేది నేను ముగింపు ప్రకటనలో తెలియజేస్తాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇంతకీ ఎవరు సిగ్గునందరు అనే దాని గురించి మనం లేఖనాల్లోకి వెళ్ళి చూడగలిగితే కీర్తన గ్రంథం కాస్త త్వరగా బైబిల్ చదవాలని కోరుతున్నాను. 25వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలిగితే ఎవరు సిగ్గునందరు అని మనం మాటను చూడగలిగితే కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరును సిగ్గునందడు.
నీ కొరకు కనిపెట్టే వారిలో ఎవ్వరు కూడా, అంటే దేవుని కొరకు కనిపెట్టే వారిలో ఎవరైనా సరే వాళ్ళు మనిషి సహజంగా ఆలోచించేది ఏంటంటే, వీడు మనోడే కాదా, మన పార్టీ వాడే కాదా, మన కులోడో కాదా, లేకపోతే ఇదే కదా మనోడే కాదంటే దాని అర్థం ఏంటి? మన కులమా కాదా, మన మతమా కాదా, మన వర్గమా కాదా, మన పార్టీయే కాదా, ఇదే ఆలోచిస్తుంటారండి. కానీ ప్రియమైన వారులారా, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ కులం, మతం ఇవన్నీ కూడా ఆయన పట్టించుకోడు. ఆయనకి ఆయన ఆదామును చేసినప్పుడు ఏ కులము, ఏ మతము దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు. నాన్న నువ్వు ఏ కులానికి సంబంధించినోడురా, ఏ మతానికి సంబంధించినోడురా, ఈ జాతికి సంబంధించినోడు అని చెప్పలేదు. ఆ దేవుడు ఎవరిని చేశాడంట? నరుడని చేశాడు. మనమంతా ఎవరు? నరులం, మానవులు, మనుషులం అంతే. అంతే తప్ప మరొకటి లేదు. బైబిల్‌లో కులం లేదు, మతం లేదు. మనసును మార్చే పని మాత్రమే జరుగుతుందో తప్ప మతాలను మార్చే పని మాత్రం బైబిల్‌లో జరగట్లేదు. అది దేవుడు దాన్ని వ్యతిరేకి. ఆ విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని కొరకు కనిపెట్టే వారిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే సిగ్గునందరటండి. వాళ్ళు సిగ్గునందరు అని రాయబడి ఉంది. అలాగే ఇంకెవరు సిగ్గుపడతారు మరి? అది కింద వచ్చిన రాయబడి ఉంది. హేతువు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గుపడతారు. ఏ కారణం లేకుండానే ద్రోహం చేసేవాళ్ళు సిగ్గుపడతారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం చూడగలిగితే దేవుని కొరకు నువ్వు నిజంగా కనిపెడితే నీ జీవితంలో నువ్వు సిగ్గునందవు. ఆలోచించండి, నీకు అవమానం కలగదు. కాబట్టి ఆలోచించండి, దేవుని కొరకు ఎవరైనా నేను అవమానపరచొచ్చేదేమో తప్ప ఇక్కడ ఒక విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. దేవుని కొరకు కనిపెడితే అవమానం ఎందుకు కలగవండి? చాలామంది కూడా లోకంలో అవమానిస్తున్నారు కదండి, హేళన చేస్తున్నారు కదండి అని అంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే, నీ దేవుడు నిన్ను అవమానపరుస్తాడా? నీ దేవుడు నిన్ను సిగ్గుపరుస్తాడా? అది నేను చెప్పేది. దేవుడు నమ్మునందుకు భక్తులకి అవమానాలు కలిగినాయి. అవమానాలు, సిగ్గుకరమైన విషయాలు ఎన్నో జరిగినాయి. కానీ ఒకటి చెప్తున్నాను, ప్రాణాలే వదిలేశారండి వాళ్ళు. సిగ్గు, అవమానాలు ఏంటి చెప్పండి? ఇవన్నీ కూడా లెక్క కాదు. వాళ్ళు ప్రాణాలు విడిచిపెట్టేశారు. యాకోబు గారు ప్రాణం విడిచిపెట్టారు. ఇందాక మనం చదువుకున్నాం, బాప్తిస్మం ఇచ్చే యోహాను తన ప్రాణాన్ని ఇచ్చేశాడండి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని కొరకు కనిపెట్టుకొని నువ్వు ఉంటే, నీ జీవితాంతం కూడా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటే ఎప్పుడు కూడా దేవుడు నిన్ను సిగ్గుపరచడు. నిన్ను గౌరవపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నీ నామాన్ని హెచ్చిస్తాడు, నీకు గౌరవ ప్రతిష్టలను తీసుకొస్తాడు తప్ప ఒకప్పుడు నేను అవమానపరిచిన వాళ్ళు ఎప్పటికైనా సరే ఏ నోరైతే నేను అవమానపరిచిందో అదే నోరుతో నిన్ను పొగుడుతుంది. ప్రియమైన వాళ్ళారా, నిన్ను ఏం చేస్తుంది? ఒకప్పుడు ఇలాగన్నానండి, నిన్ను రేపొద్దున 10 మందిలో నీ గురించి 4 మంచి మాటలు చెప్తుంది. ఏ నోరైతే మనలను కాదందో. కానీ దేవుడు అంత గొప్పగా హెచ్చిస్తాడు. ఒకసారి ఆలోచించండి. ఇంకా ఎవరు సిగ్గునందరు అని చూడగలిగితే రోమపత్రిక 9వ అధ్యాయము 33వ వచనం చూడండి. రోమపత్రిక 9వ అధ్యాయము 33వ వచనం. ఇదిగో చదువుతండి. ఆయన యందు విశ్వాసముంచువారు సిగ్గుపరచబడడు అని రాయబడి ఉందండి. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచువారు ఎవ్వరు కూడా సిగ్గుపరచబడరు. అదే 10:11 చూడండి. 10:11 వచనంలో ఇక్కడైతే దేవుని యందు, ఆయన యందు విశ్వాసం ఉంచువారు సిగ్గుపరచబడరు అని అయిపోయింది. అది 10:11 వచనం చూడగలిగితే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవ్వడను కూడా సిగ్గుపరచబడడు. చూసారా? ఎవరైనా సరే ఈ దేవుడికి మనలాంటి భేదం ఉండదు. ప్రియమైన వాళ్ళు, మనకు పక్షపాతం ఉంటుంది, మనుషులకు భేదాలు ఉంటాయి అండి, అలాగే పక్షపాతాలు ఉంటాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఆలోచించేయండి, దేవుడికి లేవు. దేవుడి పక్షపాతి కాడు. అందరిని కూడా సృజించింది ఆయనే. ఈ లోకంలో ప్రియమైన వాళ్ళరా భేదవారుగా లేకపోతే గొప్పవారుగా ఎవరు ఏ స్థితిలో ఉన్నా అందరినీ కూడా కలుగజేసింది ఎవరు? దేవుడు. ఆ విషయాన్ని గమనించాలి అండి. ఎవరు సిగ్గునందరు? ఎవరు సిగ్గునందరు? ఆయన కొరకు రాసుకోనండి. రాసుకుంటారా? ప్రతి ఒక్కరు కూడా రాసుకోనండి. ఎవరు సిగ్గునందరంటే దేవుని కొరకు కనిపెట్టుకుని వారు సిగ్గునందరు. తర్వాత ఆయన యందు, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు వారు ఎవరైనా సరే సిగ్గుపడరు. ఆ విషయాన్ని గమనించాలి ఏంటి. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మన సంఘంలో కానీ ఎక్కడైనా సరే ఆయన గురించి 4 మాటలు చెప్పమన్నప్పుడు ఏమంటాం?
ఆయన గురించి 4 మాటలు చెప్పండి అని అంటే ఏమంటావు? తర్వాత చెప్తాను తర్వాత. అంటే సిగ్గుపడుతున్నాను. ప్రార్థన చేయమంటే అయ్యబాబోయ్! బాబోయ్! అంటారు. ఏంటదండి ప్రార్థన ఏమన్నా బరువది? ఒక 100 కేజీలు ఏమన్నా పెడుతున్నామా? ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయరు. అలాగే పాట పాడమంటే పాట పాడరు. ఆయన మహిమపరచండి అంటే మహిమపరచరు. ఆయన స్తుతించండి అంటే అబ్బబ్బబ్బా! అంటారు. ఏంటి మనకేమన్నా భారమండి? దేవుని దేవుని కొరకు 4 మాటలు చెప్పడం ఎంత గొప్ప ధన్యత ప్రియమైన వాళ్ళారా! ఆయన కోసం ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయడం అనేది ఎంత గొప్ప భాగ్యం ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా ఎవరు సిగ్గునొందరు? ఎవరు సిగ్గునొందరు అనేది చూడగలిగితే యెషయా గ్రంథం 50 అధ్యాయం 7 వచనంలో చూడండి. యెషయా గ్రంథం 50 అధ్యాయం 7 వచనం. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు అంటున్నాడండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఆలోచన చేయండి. దేవుడు ఎవరట? మనకు సహాయం చేసేవాళ్ళు. కాబట్టి మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా ప్రభువుకి యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి అంటున్నాడు. అంటే దేవుడు నీకు ఎలాగున్నాడు ఇప్పుడు? ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకున్నావు ఓకే. ఆయనందు విశ్వాసం ఉంచు ఓకే. కానీ ప్రియమైన వాళ్ళారా అంతటితో ఆయన విడిచిపెడతాడనుకుంటున్నారా? నీకు సహాయం చేసేవాడెవరు? దేవుడే. ఈరోజు ఉదయకాల సమయంలో రాజవరంలో ఒక ఆత్మీయ అక్కయ్య గారున్నారు. రాజకుమారి గారని. చాలా మంచివారనమాట. మంచి మనసు కలిగిన వాళ్ళు. అక్కగారు నాకు ఫోన్ చేసి ఒక చెల్లి గురించి సహాయాన్ని కోరారు. ఆ చెల్లికి తల్లిదండ్రులు లేరండి. అయితే అక్కడే కాతేరులో నివసిస్తుంటారంట వాళ్ళు. అయితే అక్కడ చుట్టుపక్కలోళ్ళందరూ కూడా ఈ అమ్మాయి తల్లిదండ్రులు లేరనేసి అందరూ కూడా ముందుకొచ్చి చుట్టుపక్కల వోళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఒక మంచి సంబంధం చూసి వివాహం చేశారు. ఆ అబ్బాయి ఏదో కూలి పని చేసుకొని తన భార్యను పోషించుకుంటున్నాడు. దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. 8వ నెల గర్భిణి ప్రెజెంట్. అయితే వాళ్ళ జీవితంలో ఏమొచ్చిందంటే ఆ అమ్మాయికి షుగరు, బీపీ 2 లెవెల్ పెరిగి తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు సీరియస్‌గా ఉంది. అలాగే తల్లికి కూడా సీరియస్‌గా ఉంది. తమ్ముడు గారు ఆమె కోసం మీరు ప్రార్థన చేయండి సంఘంలో అన్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తామని చెప్పాం. అయితే గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకొని వెళితే మా వలన కాదు మీరు ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోండి అని చెప్పారట. ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకొని వెళితే ముందేం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు ఈ అబ్బాయి దగ్గర లేవు. ఏదో కొద్ది గొప్ప దాసుకున్నాడు. ఆ డబ్బులు స్టార్టింగ్‌లోనే అయిపోయినాయి. ఇక డబ్బులు లేవు. కానీ డబ్బుల కోసం డబ్బులు లేవనేసి ఈ అక్కగారిని అడిగినప్పుడు చాలామంది చెబితే స్పందించి ముందుకొచ్చారండి. ఇది ఎవరి వలన కలిగిందంటారు? అక్క వలన? ఎవరు? దేవుడే. ఎవరో తెలీదు. కాబట్టి మీరు కూడా సహాయం చేయండి. నేను కొంత సహాయాన్ని పంపిస్తాను మీకు. మీరు కూడా మీ ట్రస్ట్ ద్వారా సహాయం చేయండి అన్నారు. మనము సహాయం చేయాలన్న ఆలోచన మనకెవరిచ్చారు? దేవుడిచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఆపదలో ఉన్నప్పుడు లేపోతే మన ఆపత్కాలంలో ఉన్నప్పుడు మనం సిగ్గునందము. ఆ మాట కూడా ఆయన చెప్తాడు 37 అధ్యాయం 19 వచనంలో ఆపత్కాలమందు నువ్వు సిగ్గుపడవంటాడు. ఆపత్కాలంలో చాలామంది కూడా ప్రియమైన వాళ్ళారా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఆదుకునే సమయంలో, దేవుడు సహాయం చేసే సమయంలో ఏం చేస్తారంటే దేవుడిని విడిచిపెట్టేస్తారు చాలామంది. కష్టాలకి నిలబడే అటువంటి ఓర్మి చాలా కనబడదండి. బాధలొచ్చినప్పుడు దేవునిలో నిలబడి దేవుని కొరకు కనిపెట్టుకుని ఆ యొక్క ఓర్పు చాలా మందిలో కనబడదు. వాళ్ళు ఏమంటారో తెలుసా? దేవుని కోసం మేము ఎన్నో చేసాం. మాకు దేవుడు ఎందుకు ఏ సహాయం చేయట్లేదు అంటారు. కానీ దేవుడు సహాయం చేయకుండా ఉండడు. ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడండి. ఏండి మరణం వరకు నమ్మకంగా ఉంటేనే జీవకిరీటం ఇస్తానన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? ప్రకటన 2:10లో మనకు కనబడుతుంది అన్నమాట. తీనవసరం లేదు. మరణం వరకు కూడా నువ్వు నమ్మకంగా జీవిస్తే నీకు జీవకిరీటాన్ని ఇస్తాను అన్నాడు. జీవకిరీటాన్ని ఇస్తానన్నప్పుడు జీవితంలో ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఆదుకోకుండా ఎలాగుంటాడు చెప్పండి? ఎందుకంటే నువ్వు ఆయన మీద ఆధారపడ్డావు. ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉన్నావు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఆలోచన చేసినప్పుడు అక్కగారు చెప్పినప్పుడు ఖచ్చితంగా సహాయం చేస్తామని చెప్పాం. ఇదంతా కూడా మనం ఇప్పుడు ఎవరిచ్చిన ప్రేరణ ఇదంతా కూడా? పొరుగువాన్ని ప్రేమించనే ఇచ్చిన ప్రేరణ ఎవరిది? ప్రభుదే. యేసుప్రభు గారు చెప్పిన మాటే కదా. ఆయన ఏమన్నాడు? పొరుగువాన్ని ప్రేమించమని చెప్పాడు. ప్రేమించమంటే ఎలాగున్నారు? బాగున్నారా? భోంచేశారా? ఇది కాదు ప్రియమైన వాళ్ళారా. వారి అక్కర్ల అవసరతలు ఖచ్చితంగా మనం తీర్చాలి. మనం చేయగలిగింది చెయ్యాలి. అంతే తప్ప మరొకటి కాదు.
దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నన్ను కనిపెట్టుకొని ఉన్నావా? నా కొరకు కనిపెట్టుకొని ఉన్నావా? నువ్వు సిగ్గుపరచను, నిన్ను సిగ్గుపరచను అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచావా? నిన్ను సిగ్గుపరచను అంటున్నాడు. అంతేకాదు ప్రియమైన వాళ్ళారా, నేను నీకు సహాయం చేస్తాను కాబట్టి నువ్వు సిగ్గునొందవు అని రాయబడుతుందండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అంటారు కదా చాలామంది, ఏంటి మీరు చర్చికి వెళ్తారు కదా, ప్రార్థనలకు వెళ్తారు కదా, మీ దేవుడు గొప్పవాడు అంటారు కదా, ఎన్నో సహాయాలు చేశాడు అంటారు కదా, వాళ్ళకి సహాయాలు చేసి వీళ్ళు చేశారని చాలా సాక్ష్యాలు చెప్తారు కదా, మరి నీ కష్టం వచ్చింది కదమ్మా, నువ్వు బాధతో ఉన్నావు కదమ్మా, ఏది నీ దేవుడు ఏం సహాయం చేశాడు అని దేవుని ఎరగని వారు ప్రశ్నించురా, ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. అప్పుడు మనము ఏం చెప్పగా తలదించుకుంటాం. అది అవమానం కాదు ప్రియమైన వాళ్ళు, అదొక మనకి పరీక్షే, అదొక పరీక్ష ప్రియమైన వాళ్ళు. అటువంటి సమయంలో మనం ఏం చేయాలి? దేవా నీకు అన్ని చేశాను, ఇది చేశాను, చూసి వాళ్ళు ఎలాగ మాట్లాడుతున్నారు, నిన్ను నమ్మితే నాకు ఇదే అవమానం, ఇదే నాకు సిగ్గు, నేను నమ్మిన ఒకటే నమ్మపోయిన ఒకటని ఆయన విడిచిపెట్టేద్దామా? ఆలోచించండి, ఆయన విడిచిపెట్టేద్దామా? విడిచిపెట్టకూడదు. ప్రభు వాళ్ళ తెలియక మాట్లాడుతున్నారు. ఈ మాట ఎవరన్నారు? ప్రభు అన్నారు సిలువలో. మరణించడానికి ముందు సిలువలో పలికిన మొదటి మతి తెలియక వీళ్ళు హింసిస్తున్నారు, క్షమించమన్నాడు. మనం ఏమన్నాలి? నీ గురించి తెలియదు ప్రభువా. ప్రభు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా మాటలు, వాళ్ళు నీ గురించి తెలియక మాట్లాడుతున్నారు, కానీ నీ గురించి నాకు తెలుసు, నువ్వు చేస్తావు ప్రభువా, నువ్వు నాకు చేస్తావు అని విశ్వాసం ఉంచండి. ఆయన కొరకు కనిపెట్టుకోండి, ఆ సహాయం వచ్చేవారు కూడా కనిపెట్టుకోనండి, ఆశ్చర్యకరమైన రీతిలో సహాయాన్ని పొందగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఏదో అవసరాలకి అక్కర్లకి మనము దేవుని నమ్మమని ఇక్కడ నేను చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా మానవుల వలన కలగలేని సహాయం ఖచ్చితంగా ఎవరు చేస్తారు? దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి ఆలోచన చేయాలని కోరుతున్నాను. దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నప్పుడు నిన్ను ఎప్పుడు కూడా ఎవరైతే నేను అవమానపరిచారో, ఎవరైతే నేను హేళనగా మాట్లాడారో, రేపు ఆ నోరు ఖచ్చితంగా నిన్నేం చేస్తుంది? దేవుని ఎదుట నిన్ను ఖచ్చితంగా గొప్ప చేస్తుంది, దేవుని మహిమపరుస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడండి. మీరు ఈ లోకంలో ఎవరిని విడిచిపెట్టినా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఎవరు విడిచిపెట్టరు? దేవుడు విడిచిపెట్టడు. ఆ నిరీక్షణ ఖచ్చితంగా కలిగి ఉండండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇంకా మనం చూడగలిగితే రోమపత్రికలో ఇంకొక మంచి మాట ఉంది. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ నిరీక్షణ గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏంటండి ఆ నిరీక్షణ? యేసుక్రీస్తు వారు వస్తానని చెప్పారు కదా. యేసుక్రీస్తు వారు మరలా వస్తానని చెప్పారు అన్నవాళ్ళు మీ చేయి చూపించండి. యేసుక్రీస్తు వారు మరలా వస్తానన్నారు అని చెప్పారండి. కొంతమంది చేతులు లేపట్లేదు. మీరు వినలేదు ఆ మాట? ఉన్నారు, థ్యాంక్ యూ. యేసుక్రీస్తు వారు మరలా వస్తానని చెప్పారు, నమ్ముతున్నారా? నేనైతే నమ్ముతున్నాను మరలా వస్తారు అనేసి. మరి వస్తారు అన్నారు కాబట్టి వచ్చే వరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఒకవేళ ఎదురు చూసిన తర్వాత రాలేదనుకోండి, అప్పుడు మనకి ఏం కలుగుద్ది? సిగ్గు కలుగుతుంది. అంటే వస్తానని రాలేదు, ఇది ఎంతకు వస్తాను అంతకు వస్తానని రాలేదండి. కానీ ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారు వస్తారు అని ఆయన చెప్పాడు కాబట్టి మరలా ఆయన వస్తాడు ఖచ్చితంగా. ఆ ఎదురు చూపును చూసారా? ఆ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. ఖచ్చితంగా ఆయన వస్తాడు, మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ నిరీక్షణ మనలను ఏం చేయదట? సిగ్గుపరచదు అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మరలా వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడు. ఒకవేళ నువ్వు మరణించావా? నువ్వు మరణించినా సరే నీ ఆత్మను మరలా నీ ఆత్మకి ఏం చేస్తాడైనా? మహిమ దేహాన్ని ఇచ్చి మరలా ఆయనతో పాటు తీసుకుని వెళతాడు. ఖచ్చితంగా ఆయన యందు పరిపూర్ణంగా విశ్వాసం ఉంచండి. చాలామంది అన్నారటండి పేతురు గారితోటి, ఇదిగో వస్తానని చెప్పాడు కదా, ఎక్కడా ఇంకా రావట్లేదేటి? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఆయన చనిపోయి వెళ్ళి, ఇంకా రావట్లేదేటి ఆయన అన్నారటండి. కానీ ఆయన ఏమి చెప్పాడు తెలుసా? మీరు మారు మనసు పొందడానికి ఆయన రావడం ఆలస్యం చేస్తున్నాడు అన్నాడు. మీరు మారు మనసు పొందాలని మాత్రమే ఆయన దీర్ఘశాంతంతోనే ఇంకా ఆలస్యం చేస్తున్నాడు తప్ప మరొకటి కాదు అన్నాడు. సమాధానం బాగుంది కదా. కాబట్టి ప్రియమైన వారు ఇంకా రావట్లేదేటి? ఆయన ఈ మాట చెప్పి సుమారుగా ఈ 2024 ఈ సంవత్సరం, 2024 జనవరి మాసం ఆఖరి మాసంలోకి మనం వచ్చాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇంకా రావడం ఆ మాట చెప్పి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 2023 సంవత్సరాలు. అంటే ఈ నెల తీసేయండి, 2023
23 సంవత్సరాలు అయింది. ఇదిగో నేను త్వరగా వస్తానని చెప్పాడు. త్వరగా అంటే 2023 సంవత్సరాలండి. ఆయన వస్తానన్నాడు. వస్తానన్నప్పుడు వస్తాడంతే. ఆయన ఎప్పుడొస్తాడనేది మనము ఆలోచించకూడదు. కానీ వచ్చిన తర్వాత నన్ను తీసుకొని వెళ్తాడనేసి ఆ నిరీక్షణ కోసం నువ్వు ఎదురు చూడాలి. నువ్వు సిద్ధపడి కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఆలోచించేయండి. దేవుని నమ్మినవాడు ఎప్పుడు కూడా సిగ్గుపరచడండి. దేవుని మీద పరిపూర్ణంగా నువ్వు ఆధారపడితే ఎప్పుడు కూడా నువ్వు సిగ్గునందవు. ఇదే మాట పౌలు గారు తిమోతి గారితో మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ మాట చూద్దాం. మొదటి అధ్యాయము 2 తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. హ్మ్. 2వ తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం తండ్రి. ఈ హేతువు చేత ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను అంటున్నాడు పౌలు గారు. చూసారే మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు? ఈ శ్రమలను అనుభవించుచున్నాను. యేసుక్రీస్తు వారు నమ్మినందుకండి, యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచినందుకు, ఆయన కొరకు కనిపెట్టుకున్నందుకు ఆయనకి ఏం కలిగిందంట? శ్రమలు కలిగాయంట. అవమానాలు, నిందలు, బాధలు. ఏంటి ఎవరు పడని బాధలు ప్రియమైన వాళ్ళరా ఆయన పడ్డాడని. ఏంటి భూమి మీద ఎన్నైనా బాధలు పడవచ్చు. అదే సముద్రంలో కూడా ఆయన ఆ బాధలు పడ్డాడు. ఓడ పగిలిపోయిందండి. ఓడకున్న చెక్కల మీదే ఆధారం చేసుకొని వాళ్ళు రాత్రంతా సముద్రంలో గడిపి వాళ్ళు ఒక దీవికి చేరుకున్నారు ప్రియమైన వాళ్ళరా. ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? శ్రమలన్నీ కూడా నేను సహిస్తాను. ఆ శ్రమలు నేనైతే ఎంచుకున్న తగినవు కావంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు నమ్మినందుకు అంటే ప్రభుని నమ్మినందుకు ఆయనకు వచ్చిన శ్రమలన్నీ కూడా ఏమంటున్నాడు? ఎన్ని శ్రమలండి? ఒకటా రెండా? ఆయన లిస్టు చూస్తే నిజం ఒక బుక్ రాయొచ్చు, ఒక గ్రంథమే రాయొచ్చు ఆయన శ్రమల గురించి రాస్తే. పౌలు గారు పడిన శ్రమలన్నీ కూడా ఆలోచన చేయగలిగితే ఒక గ్రంథాన్ని రాయొచ్చు. అటువంటి శ్రమలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో మార్లు. ఏంటి మనం ఒక కొరడా దెబ్బ తినగలుగుతామా? ఒక్క కొరడా దెబ్బ కూడా తినలేం. ఆయన మూడు మార్లు ఇంచుమించుగా, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ముమ్మారు తిన్నాడటండి. 39 కొరడా దెబ్బలు ఒకసారి 39 కొరడా దెబ్బలు, ఒకసారి 39 కొరడా దెబ్బలు, ఒకసారి 39 కొరడా దెబ్బలు, 3 సార్లు ఆయన 39. ఒక్క కొరడా దెబ్బకే మనం బాబోయ్ అంటాం. అటువంటిది 39 కొరడా దెబ్బలు తిన్న బ్రతకగలిగాడంటే నిజంగా దేవుని యందు ఎంత విశ్వాసం ఉంచాడో ఒకసారి ఆలోచించేయండి. ఆయన ఏబట్టినాడు? నాకు ప్రభుని నేను విశ్వాసించాను, ప్రభుని యందు విశ్వాసం ఉంచాను, ఆయన నేను కొరకు నేను కనిపెట్టుకుని ఉంటున్నాను. కానీ ఆ యొక్క హేతువుని బట్టి కేవలం ప్రభునందు విశ్వాసాన్ని ఉంచాను కాబట్టి, ఆయన నా కొరకు రాబోతున్నాడు కాబట్టి, ఆయన నాకు అప్పగించిన పనిని నేను నమ్మకంగా చేస్తున్నాను కాబట్టి, నాకు ఎన్ని శ్రమలు వచ్చినా నేనైతే ఏం చేస్తున్నాను? సిగ్గుపడను అంటున్నాడు. ఏమని రాయబడి ఉందండి? ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును. దేవుని చూసారా? ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఆయనని దేవుని విడిచిపెడుతున్నాడా? ప్రభుని విడిచిపెట్టట్లేదు. ప్రభుని పూర్తిగా నమ్మాడండి. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 12 వచనం ఏమంటాడు? పూర్వం ఎటువంటి వాడంట? హింసకుడు, దోషకుడు, హానికరుడు, భయంకరమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఆయన. కానీ ప్రభు నమ్మిన తర్వాత హింసింపబడుతున్నాడు, దూషింపబడుతున్నాడు, హానికి గురవుతున్నాడు, ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు పడుతున్నాడు, ఆకలి దప్పికలతో ఉన్నాడు. ప్రభు నమ్మడానికి ముందు ఆయన ఎలాగున్నాడు? ఆకలి అంటే తెలుసండి ఆయనకి. అసలు అదేంటి ఎప్పుడు కూడా ఉపవాసం అంటే తెలియదు ఆయనకి. మంచి హోదాలో ఉన్నాడు, మంచి స్థితిలో ఉన్నాడు, చుట్టూ అతను వెనక పనివారు ఉన్నారు. ఎవరక్కడ అంటే నాయన సౌలు చెప్పండి అని శిరస్సు ఉంచి ఆయన మాట వినే అనేక మంది సైనికులు, అనేకమైన లోబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రియమైన వాళ్ళారా, ప్రభు నమ్మిన తర్వాత ఆ లోబడే ఆ యొక్క సైనికులు ఇతని మీద దాడి చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి. మార్పు అంటే పౌరులాగా మనం చూడగలగాలి. కాబట్టి ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు చెప్పిన సంగతిని చూడగలిగితే, దేవుని నమ్మిన వాడటండి ఏంటండి ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. ఇక్కడ అదే కదా అంటున్నాడు పౌలు గారు. నేను దేవుని నమ్మాను కాబట్టి, యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచాను కాబట్టి నేను సిగ్గుపరచబడను అన్నాడు, సిగ్గుపడను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇంకొక మాట చూడగలిగితే ఎవరు సిగ్గునందరు అంటే మొదటి యోహాను పత్రిక
రెండో అధ్యాయం 28 చూడండి. మొదటి యోహాను పత్రిక రెండో అధ్యాయం 28 వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి అంటున్నాడు. ఇప్పుడు నుంచి మనం నిలిచి ఉంటేనే, ఇప్పుడు నుంచి కూడా మనం నిలిచి ఉంటేనే అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు, అంటే ఇప్పుడే నిలిచి ఉండడం అంటే దాని అర్థం ఏంటండి? మనం బ్రతుకున్నంత కాలం, ప్రభులో ఉన్నంత కాలం, ఈ యొక్క ప్రాణం మనలో ఉన్నంత కాలం ఏంటి, మనలో మనలో ఉన్న ఆత్మ మన నుండి వెళ్ళిపోయే వరకు కూడా మనం ఎవరిలో నిలిచి ఉండాలండి? దేవునిలో, ప్రభులో నిలిచి ఉండాలి. నిరీక్షణ స్పదం అయిన, నిరీక్షణకి ఆధారభూతుడైన ఆయన యందు నువ్వేముండాలంట? నిలిచి ఉండాలి. నువ్వు క్రీస్తునందు నిలిచి ఉంటేనే తప్ప నువ్వు ఆయన వచ్చిన తర్వాత నిన్ను ఆయన తీసుకుని పోడు. కాబట్టి ఎవరు సిగ్గునందరు అంటే క్రీస్తునందు నిలిచి ఉన్నవాడు సిగ్గునందడు. అదే కదా మంచి మాట రాయబడి ఉంది. ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. కాబట్టి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, మనము ఈ మాటలు తొందరగా కంగారుగా చెప్పుకొని అవసరం లేదు. అవసరమైతే మరొక వారం మరికొన్ని శాస్త్రమైన మాటలు మనం వినవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ మాటలను బట్టి మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు మరణించే వరకు కూడా క్రీస్తునందు మాత్రం నిలిచి ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో లోకం వైపు మీరు చూడడం కానీ, లోకాన్ని చూసి ఆశించడం కానీ, లోకం వైపు పరిగెట్టడం కానీ, లోకం వైపు మీ కాళ్ళు చాపడం కానీ, లేకపోతే మీరు లోకం వైపు వెళ్ళిపోవడం కానీ చేస్తే, మీరు ఆ క్షణంలో ప్రభువు వస్తే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించేయండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు నువ్వు సిగ్గుపడక ఆయన యందు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్లలు డాడీ డ్యూటీకి వెళ్ళి వస్తాడు, తండ్రి డ్యూటీకి వెళ్ళి వస్తాడు. వచ్చిన తర్వాత పిల్లలు రోజు ఆ కూతురు కానీ కొడుకు కానీ డాడీ వచ్చాడని గబగబగా పరిగెట్టుకుని వెళ్తారు. మీ అబ్బాయి వెళ్తాడమ్మా? అమ్మా మీ అబ్బాయి కూడా వెళ్తాడు ఏంటి? పిల్లలు ఏం చేస్తారు? తండ్రి వచ్చాడండి. ఇంకోటి ఏంటంటే, తండ్రి వచ్చాడని ఎలా తెలుస్తుంది? బైక్ సౌండ్ వినపడుతుందండి. ఎన్నో బైకులు వెళ్తుంటాయి. ఏ బైక్ కూడా ఈ బైక్ మీ డాడీ వచ్చాడంటే కాదు అనేస్తారు వాళ్ళు. అలాగే హార్న్ సౌండ్ వినపడుతుంది ఏంటి? సేమ్ హార్న్ సౌండ్ వచ్చింది అనుకోండి, గబగబా వెళ్ళిపోతారు. అది కాదు, వెళ్ళిపోతారు. పిల్లలు ప్రియమైన వాళ్ళ తండ్రి వచ్చినప్పుడు ఎంత ఆతృతగా పరిగెట్టుకుని వస్తారండి. అది ప్రేమతో ఆతృతగా. ఉదయం వెళ్ళిపోతాడు, సాయంత్రం వస్తాడు తండ్రి. మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు పిల్లలు ఏం చేస్తారు? గబగబా వెళ్తారు. రోజు ఇదే పరిస్థితులు వస్తారు. మీ పిల్లలు వస్తారా? సైతన్య వస్తారు. కానీ ఒకరోజు రాలేదనుకోండి, రోజు వచ్చేవాళ్ళు ఒకరోజు రాలేదు. తండ్రి ఏమంటాడు? ఏంటి వాడు రాలేదండి, ఏంటి పాప రాలేదేంటండి అంటే, అప్పుడు ఏమంటా తెలుసా? నీ కొడుకు ఏం చేశాడో తెలుసా? నీ కూతురు ఏం చేసిందో తెలుసా? అంటే ఏదో తప్పు చేసిందనమాట, అక్కడ ఏదో జరిగింది. అప్పుడు ఏముంటుంది? తల్లి ఏదో పగలగొట్టేసింది అనుకోండి, పిల్లలు ఏదైనా పగలగొట్టేశారనుకోండి, ఉండు ఏం చెప్తుంది తల్లి? మీ నాన్నతో చెప్తాను. మీ నాన్న వస్తాడు కదా, మీ నాన్నతో చెప్పి కొట్టించేస్తున్నాడు. పిల్లలు ఏం చేస్తారు? నిజంగా అమ్మ నాన్నతో చెప్పేస్తుందేమని భయపడి నాన్న వచ్చినప్పుడు దాక్కుంటే తెలియదండి. ఏంటి రాలేదు, నా పిల్లలు రాలేదేటని తండ్రి ఆశగా ఎదురు చూస్తాడు. నా పిల్లలు నేను వెళ్ళగానే నా పిల్లలు పరుగున నా దగ్గరకు వస్తారని చెప్పేసి తండ్రి ఏం చేస్తాడు? ఏదోటి పట్టుకెళ్తాడు పిల్లలకి. కొంతమంది పిల్లలు తండ్రి ఏదైనా తీసుకొస్తాడని వస్తారు. కొంతమంది పిల్లలు మా నాన్నకు వస్తున్నాడు అనేసి వెళ్తారు. కానీ ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు రాలేదు అని అంటే వాళ్ళు ఏదో తప్పు చేశారు అని. క్రీస్తు వచ్చిన తర్వాత నువ్వు నిలబడ్డావంటే, ధైర్యంగా ఉన్నావంటే నువ్వు ఏ తప్పు చేయనివాడు అని అర్థం. క్రీస్తు వచ్చిన తర్వాత తలదించుకొని నువ్వు ఉన్నావంటే ఏదో తప్పు చేసావని అర్థం. అందుకనే యోహాను గారు మాట్లాడుతున్నాడు సంఘానికి, ఎంత మంచి మాట చెప్తున్నాడు. మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగినట్లు అంటున్నాడు. ఆయన ఎదుట ఎలాగ ఉండాలంట? ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. ఆయనే ఒక ధైర్యం కదా మనకి. ఆయనే మనకు ధైర్యం. దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తు వారు నాకు ఒక ధైర్యం అండి.
నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఒంటరిగా వెళ్తాను మీటింగ్‌కి. అక్కడ అడుగుతారు, "అయ్యగారు ఒకళ్ళే వచ్చారా? ఎవరినైనా తీసుకురాకపోయారా?" అంటారు. ఎవరొస్తారు చెప్పండి? ఎవరి పనిలో వాళ్ళుంటారు. అందుకనే వాళ్ళు ఒకవేళ వచ్చే ఆశ మీకున్నా, నేను వెళ్ళే ఆ యొక్క టయానికి మీరొచ్చే డ్యూటీ ముగించుకొని వచ్చే సమయానికి టైం సింక్ అవ్వదు. చాలా సార్లు తమ్ముడు సైతని చెప్పాడు. అన్నా ఎప్పుడన్నా మీటింగ్స్ బయటికెళ్ళినప్పుడు పిలవండని. తమ్ముడు 6:30, 7 గంటలకొస్తాడు. మీటింగు వెళ్ళడానికి 7 గంటలకల్లా అక్కడికి వెళ్ళిపోవాలి. టైం కుదురుద్దా? ఆలోచించండి ప్రియమైన వాళ్ళు. ఇక్కడ మనం చూడగలిగితే దేవుడు చెప్తున్న సంగతి. ఒక నిరీక్షణ నువ్వు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడి ఒక తండ్రి దగ్గరికి పిల్లలు ఎలాగైతే నా తండ్రి వస్తున్నాడు గబగబా, గబగబా, గబగబా ఆతృతగా వెళతారో అలాగే ఆతృత యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనము కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళు. ఏ తప్పు చేయని వారుగా యథార్థమైన హృదయముతో ఆయన సన్నిధానానికి మనము చేరుకోవాలి ప్రియమైన వాళ్ళరా. ఏ తప్పు చేయని వాళ్ళు యథార్థంగా ఉన్నవాళ్ళు మాత్రమే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు తీసుకుని వెళ్తాడు. హృదయంలో తప్పులు పెట్టుకొని దేవుడు చూడట్లేదు, ఎవరు చూడట్లేదు అనుకొని పైకి భక్తి వేషం వేసుకొని లోపల మాత్రం లోకాపరంగా అలాగే హృదయం అంతా కూడా సాతానికిచ్చి వ్యక్తిగత జీవితం అంతా కూడా లోకంలో గడిపి బయట బాహ్య జీవితాన్ని మాత్రం దేవుడికి ఇస్తే ఎవరు చూస్తారు? ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. కానీ ప్రియమైన వారు, నేను మీకు హృదయపూర్వకంగా మీకు మనవి చేసేది ఏంటంటే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మీరు సిగ్గుపడని వారుగా భయపడని వారుగా ఖచ్చితంగా ఎలా ఉండాలట? ఎంత బాగుందండి అన్నమాట. మరొకసారి చదవండి అన్నమాట. కాబట్టి చిన్నపిల్లలారా, యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. మీరు ఆయన యందు నిలిచి ఉంటేనే మీరు ఏ తప్పు చేయని వారిగా ఉంటారు, యథార్థంగా మీరు జీవిస్తారు. కాబట్టి ఆలోచించేయండి. మనము ప్రియమైన వాళ్ళరా, దేవుని యందు మనము కనిపెట్టుకొని ఉన్నప్పుడు, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, అలాగే విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనను పూర్తిగా నమ్మినప్పుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడము. ఎవరు సిగ్గునందరంటే ఇదిగోనండి ఇప్పుడు చెప్పిన కేటగిరీ వాళ్ళందరూ కూడా. మరలా చెప్తారా ఎవరు సిగ్గునందరు? మొదటిది ఏంటి? ఎవరు? దేవుని కొరకు కనిపెట్టుకున్నవారు. 2, దేవుని యందు విశ్వాసం ఉంచువారు. 3, దేవుని యొక్క సహాయము పొందినవారు లేకపోతే దేవుని సహాయాన్ని తెలుసుకున్నవారు. 4, దేవుని యందు నిరీక్షణ ఉంచినవారు అంటే క్రీస్తునందు నిరీక్షణ ఉంచువారు. 5, దేవుణ్ణి నమ్మినవారు. 6, దేవుని విశ్వాసం ఉంచిన వాళ్ళు అంటే క్రీస్తునందు నిలిచి ఉన్నవాళ్ళు. ఇక పేదటి ప్రియమైన వాళ్ళరా, ఇలాగా మనం మన జీవితాన్ని దేవునిలో కలిగి ఉంటే నువ్వెప్పుడు కూడా సిగ్గుపరచబడవు. కాబట్టి ఆలోచించేయండి. మనము సిగ్గుపడే వారముగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. మీ పిల్లలు సిగ్గుపడేవారుగా మీరు కోరుకుంటారా? మా పిల్లలు గర్వంగా ఉండాలండి, 10 మందిలో తలెత్తుకునే వారిగా ఉండాలని మనం కోరుకుంటాం. అలాగే ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా, దేవుడు కూడా నా పిల్లలు కూడా వాళ్ళు తలెత్తుకునే వారిగా ఉండాలి, నా కోసం గర్వంగా జీవించే వాళ్ళగా ఉండాలి అనే విషయాన్ని దేవుడు ఖచ్చితంగా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కూడా మీరు లేకపోతే ప్రభు రాకడ త్వరగా జరిగినా లేకపోతే మనం ఈ లోకాన్ని ఒకవేళ విడిచిపెట్టినా, ఆయన రాకడ కంటే ముందు మనం ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టిన అప్పుడు వరకు మీరు దేవుని కొరకు కనిపెట్టుకోనండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, క్రీస్తు యందు నిరీక్షణ కలిగి ఉండండి, క్రీస్తు యందు నిలిచి ఉండండి, ఆయననే మీరు నమ్ముకోనండి. అప్పుడు మీరు ఆ యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మీకు ఆ నిరీక్షణ ఉంది చూసారా, మనం ఎదురు చూసే నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడైతే ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచని యొక్క నిరీక్షణ ఎప్పుడైతే ఆ ప్రభు వచ్చాడో, ప్రభు రాగానే మనల్ని ఏం చేస్తాడు? పరలోకానికి తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఆలోచించండి. మనం తీర్పులోకి వెళ్ళకూడదు ప్రియమైన వాళ్ళరా. మనము పరిశుద్ధులుండే గుంపులో ఉండాలి. అలాగే నీతిమంతులుండే ఆ స్థానానికి మనం వెళ్ళాలి. దేవుడు ఇచ్చే ఆ యొక్క ఎవరు ఇవ్వలేనటువంటి దేవుడిచ్చే ఆ గొప్ప స్థానాన్ని నువ్వు పొందుకోవాలి. ఆలోచించేయండి. నీ లోకంలో నీ నమ్మిన నీ స్నేహితులు కాబట్టి ఇంకా ఆలోచన చేస్తే నీ బంధువులు, నీ తోటివారు, నీ రక్త సంబంధులు ఎవరైనా నిన్ను అవమానపరచవచ్చు, నీ భార్య నేను అవమానపరచవచ్చు, నీ భర్త నేను అవమానపరచవచ్చు. కానీ అవమానపరిచిన వాడు, సిగ్గుపరిచిన వాడు ఎవరైనా ఉన్నారంటే
ఆయన ఒక్కడే దేవుడు ప్రియమైన వాళ్ళారా. నిన్ను నమ్మినవాడు నువ్వు నమ్మినవాడు గొప్పవాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నువ్వు ఒంటరిగా ఉన్నాననుకోవచ్చు. ఒంటరిగా ఉన్నవాడు ఎంతమంది అవుతాడంట? 1000 మందొగునని రాయబడి ఉందండి. అంటే 1000 మంది ఉంటే ఎంత బలము. నువ్వొక్కడివే దేవునిలో కలిగుంటే అంతే బలం ప్రియమైన వాళ్ళారా. అందుకనే ఎవరైనా అయ్యగారు వాళ్ళు ఒక్కళ్ళే మీటింగ్‌కొచ్చారంటే నాతో పాటు ప్రభువు కూడా వచ్చాడని చెప్తాను. ఎందుకనంటే నాతో పాటు ఆయన ఉన్నాడని నా యొక్క నిరీక్షణ. కాబట్టి ఆలోచించండి. ఎవరు సిగ్గునొందరంటే మనం ఆలోచన చేసాం. వచ్చే వారం ఏంటి ఎవరు సిగ్గుపడతారు? అసల దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, దేవునిని నమ్మిన వాళ్ళు సిగ్గుపడొచ్చా? సిగ్గుపడకూడదా? ఇవన్నీ కూడా మనము భాగాలుగా మనం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కనికరం కలిగిన ప్రియ పరలోక తండ్రి, మహోన్నతమైన నీ నామను బట్టి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు నీ సన్నిధి, నీ సహాయం మాకు అందించారు. అందుని బట్టి కృతజ్ఞతలు. నాయనా మిమ్మల్ని నమ్మిన మా జీవితాల్లో తండ్రి, నాయన తండ్రి మిమ్మల్ని నమ్మిన కారణాన్ని బట్టి లోకం మమ్మల్ని నిందించి, హింసించి, దూషించి, అవమానపరిచి, మమ్మల్ని సిగ్గుపరిచిన మిమ్మల్ని నమ్మినందుకు మీరు మమ్మల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచరు తండ్రి. వాటన్నిటిని కూడా మేము సహిస్తే ఒక తండ్రి గొప్ప లోకాన్ని తండ్రి ఎవరు ఇవ్వని గొప్ప భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ఇవ్వబోతున్నారు. ఆ నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. నన్ను మీ కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు తండ్రి సిగ్గుపడరు అనేసి మీరు తెలియజేశారు తండ్రి. మిమ్మల్ని మీ యందు విశ్వాసం ఉంచిన వారిని, అలాగే నీ కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని సిగ్గుపరచరు, మీరు సిగ్గుపడనివ్వరు అని తెలియజేశారు తండ్రి. అలాగే తండ్రి నీ సహాయాన్ని మేము పొందుకున్నప్పుడు, ఆ యొక్క సహాయం యొక్క విలువ తెలుసుకున్నప్పుడు, అయినా ఆ సహాయం యొక్క గొప్పతనం ఏంటో మేము తెలుసుకున్నప్పుడు తండ్రి, అయినా మేము ఎప్పుడు కూడా తండ్రి మీ సహాయం ఏంటో మేము తెలుసుకున్నప్పుడు కూడా మేము సిగ్గుపడము తండ్రి. అలాగే తండ్రి నీ కుమారుడు తండ్రి ఇది వస్తానని చెప్పారు. ఆయన వస్తాడని మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. ఆ నిరీక్షణ మమ్మల్ని ఎప్పుడు సిగ్గుపరచదు. ఎందుకంటే నీ కుమారుడు తండ్రి వస్తానని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా వస్తాడు. ఆ నిరీక్షణ మేము కలిగి ఉన్నాము తండ్రి. నాయనా నీ కుమారుడు ఎప్పుడు రాబోతున్నాడో మాకు తెలియదు కాబట్టి తండ్రి, మేము మరణించే వరకు కూడా నమ్మకంగా నీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాము తండ్రి. నైనా మేము నమ్మింది మిమ్మల్ని కాబట్టి తండ్రి, మిమ్మల్ని నమ్మిన మమ్మల్ని తండ్రి మీరు ఒమ్ము చేయరు, మమ్మలను తండ్రి అయినా ఎప్పుడు కూడా సిగ్గుపరచరు అనే విషయాన్ని కూడా మేము నేర్చుకున్నాము తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మేము నాయనా మా యొక్క శ్వాస విడిచిపెట్టే వరకు కూడా తండ్రి, మా ప్రాణం పోయే వరకు కూడా తండ్రి నీ యందు మేము నిలిచి ఉంటే నాయన మమ్మల్ని ఎప్పుడు కూడా తండ్రి మీరు సిగ్గుపరచరు అనే విషయాన్ని కూడా మీరు లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. నీ కుమారుడు వచ్చినప్పుడు మేము ధైర్యంగా సిగ్గుపడని వారముగా తండ్రి, ధైర్యంగా తండ్రి నిలిచి తండ్రి నాయన నీ కుమారుని ఎదుర్కొనే భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించండి. అలాగా మేము నిలిచి ఉండే తండ్రి అటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారు. అటువంటి నాయన తండ్రి విశ్వాసంతో మేమందరం కూడా తండ్రి నీ కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని దయచేయమని, కృపలో తండ్రి నీ యొక్క సమృద్ధిని మాకు దయచేయమని ప్రార్థిస్తూ మనవి చేసుకుంటూ, నీ చిత్తమైతే మరికొన్ని ఇదే సందర్భాన్ని గురించిన మరికొన్ని సంగతులు తండ్రి వచ్చే వారం నేను నేర్చుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.